ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎగ్జాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం తులారాశి గురించి మనం చదువుకుంటున్నాం. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకు చెప్తున్నారు. ప్రధానంగా క్రితం క్లాస్లో మనం సెక్స్ ఆస్పెక్ట్ మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, దాని మీద ఉన్నటువంటి భావములు కానీ, వీటిని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలి, ఎటువంటి భావములు కలిగి ఉండాలి, ఇలాంటి రహస్యాలనే మనకు చెప్తున్నారు. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎటువంటి భావనలు వాళ్ళకి ఇవ్వాలి, ఎటువంటి టీచింగ్స్ వాళ్ళకి ఇవ్వాలి, సమాజం బాగుపడాలంటే పిల్లల్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అనేటువంటి రహస్యాలను కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. The old methods must give way to the new, and the conservative attitude must be dropped in favor of religious, psychic, and physical training and experiment, scientifically applied and mystically motivated. So, old methods must give way to the new. పాత పద్ధతులు పాడు చేయము, కొత్త దారులను అని చెప్పి మనకి మాస్టర్ యువక వీరులం మేము శాంతి సూర్యులం అని చెప్పి చెప్తారు. కనుక ఓల్డ్ మెథడ్స్ అంటున్నది ఎప్పుడు కూడా అదే పద్ధతిగా అలా ఉండడంగా కాకుండా నూతన విధానాన్ని మనం ఎప్పుడు కూడా అవలంబించుకోవడానికి మనం సంసిద్ధులమే ఉంటూ ఉండాలి. అంటే కనుక భావనలు మారుతూ ఉంటాయి, రుచులు మారుతూ ఉంటాయి, విషయం మాత్రం అదిగా ఉంటూ ఉంటుంది, దాని యొక్క ఎక్స్ప్రెషన్ మారుతూ ఉండవచ్చు. దాన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఇవ్వబడినటువంటి సత్యాన్ని చక్కగా మనం దర్శించుకోవచ్చు. అందు గురించి ఓల్డ్ మెథడ్స్ మస్ట్ గివ్ వే టు ద న్యూ, ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ ది కన్సర్వేటివ్ యాటిట్యూడ్స్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిలీజియస్, సైకిక్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్. మనం ఒక చక్కటి విధానం కలిగి ఉండాలి. మన యొక్క రిలీజియస్ ఆస్పెక్ట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, లోపల ఉన్నటువంటి దైవాన్ని చక్కగా దర్శించగలగడం అంటుండేదే రిలీజియస్ ఆస్పెక్ట్. ఇంకా వేరేది ఏం లేదు. రిలీజియన్ అంటే ఏం లేదు. రిలీజియన్ అంటే ఏంటి, మతం ఇవన్నీ ఏమిటంటే లోపల ఉన్నటువంటి దైవాన్ని మనకి బయటకు తీసుకొచ్చి చూపించేటువంటిది రిలీజియన్. అది I must write no more along these lines. I have enlarged somewhat upon sex and the judicial system, as they are both ruled and conditioned by Libra. సో సెక్స్ రిలీజియన్ ఇదేంటి, జ్యుడిషియల్ అంటే ధర్మము, న్యాయము, వాటి గురించి, సెక్స్ ఆస్పెక్ట్ గురించి నేను చాలా విషయాలు చెప్పాను. ఇంకెంతకంటే ఎక్కువ నేను చెప్పక్కర్లేదు మీకు. అంటే కొంచెం చెప్తే మనం అందుకోగలగాలి. ఇంకా ఈ గ్రంథాలు ఇవన్నీ చదువుకుంటున్న వాళ్ళం కాబట్టి సెక్స్ ఆస్పెక్ట్లో మనం కొంత జాగ్రత్తలు వహించాలి. కొంత ఒక చక్కటి ఇది అంటే విప్పారి ఉండగలగాలి. అంటే వీ షుడ్ బి మోర్ అన్ఫోల్డెడ్. అంటే ఏంటంటే ఇతరులని మనం దర్శించుతున్నప్పుడు, ఇతరులతో మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు మనలో కొత్తమైనటువంటి భావములు నింపుకొని ఉండేటటువంటి జీవన విధానం మనకు కలిగి ఉండాలి. And this will be increasingly the case. The subject is too vast and too important for me to do more than indicate lines of approach. A cursory handling of the problem is of no real usefulness.
ఏదో చెప్పేసేసి ఏదో చేసేసి అయిపోయింది పాఠం అంటే దానివల్ల ఉపయోగం లేదండి. తగ్గ మనం మారాలి. కర్సరీ హ్యాండ్లింగ్ అవసరం లేదు. is now passing అది useful, usefulness. In this transition period through which the world is now passing, and in this interlude between the two activities, there are two activities. అంటే ఒకటి మీనయుగము, ప్రస్తుతం నడుస్తున్నటువంటి కుంభయుగము. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కుంభయుగం. సుమారుగా 2000 సంవత్సరాలు అంటే స్టార్ట్ అయ్యి 100 సంవత్సరాల్లో ఎంత అయిందంటే జస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం అని అర్థం. సో ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి కాలం ప్రధానంగా నడిపేటువంటిది, అంటే అది ఎండింగ్, ఇది స్టార్టింగ్. ఈ కాలాన్ని నడిపేటువంటిది తులారాశిగా చెప్తున్నారు ఇక్కడ. సో బిట్వీన్ టూ ద ట్రాన్సిషన్ పీరియడ్, ఇంటర్లూడ్ పీరియడ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ స్థితిలో మనకి మార్గం చూపించేటువంటిది లేదా మనం ఉండవలసిన విధానాన్ని మనకు సూచించేటువంటిది ఎప్పుడు కూడా ఏమిటంటే తులారాశి. Libra steadily coming into pronounced control and into position of power in the planetary horoscope. ప్లానెటరీ హారోస్కోప్స్లో తులారాశి చాలా ప్రభావితం చూపుతోంది. సో ప్లానెటరీ హారోస్కోప్ అంటే దేర్ ఇస్ దేర్ ఫర్ నో నీడ్ ఫర్ రియల్ యాంగ్జైటీ. సో మనం అందు గురించి మనం తులారాశి అనేటువంటిది ఏంటంటే మనకి అది అందిస్తుంటుంది, ఇది అందిస్తుంటుంది. రెండింటిని సమపాలంగా మనకి దగ్గరికి తీసుకొచ్చి అందిస్తూ ఉంటుంది అన్నమాట తులారాశి. అందు గురించి మనం ఎక్కువ కంగారు పడక్కర్లేదు. ఏంటంటే మనకి ఏంటి కుంభయుగం ఎంతగా ఇవ్వాలో అంతగా ఇస్తుంటుంది. మీనయుగం నుంచి ఎంతగా మనం అది మనలో ఎంతగా ఉంటుందో అంతగా అది అలా నెమ్మదిగా జారిపోతుంది. సో రెండు కూడా సరిసమానంగా మనలో ఉంటూ మన ముందుకు నడిపించేటువంటి తులారాశి. అది కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. A certain relationship on configuration of stars, of which one is the star Regulus in Leo, will bring about a situation wherein the reorientation of the attitude of the legal profession will take place. మఖా నక్షత్రం, మఖా నక్షత్రం మనకి సింహరాశిలో చెప్తాం మనం. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఇవన్నీ ఇక్కడ దాగిపోతాయి. మఖా నక్షత్రం మనకి సింహరాశిలోకి వస్తుంది. ప్రతి రాశిలోనూ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మొత్తం ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. అలా అశ్విని నుంచి రేవతి దాకా 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి 4 పాదాలు. ఒక్కొక్క రాశి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ఇలా 4 పాదాలుగా వేసుకోండి. అప్పుడు మీకు 9 అవుతాయి. అది 108 అవుతాయి. ఒక్కొక్క రాశిలోనూ 9 పాదాలు ఉంటాయి. సో 12 9s 108. 12 రాశుల్లోనూ ఒక్కొక్క రాశిలో 9 పాదాలు. అశ్విని, భరణి, కృతిక మొదటి పాదం మేషరాశి, కృతిక 3 పాదాలు, తర్వాత ఇలా ఇవన్నీ అలా లెక్క వేసుకోండి మీరు అన్నీ కూడా. రోహిణి 4 పాదాలు, తర్వాత రోహిణి తర్వాత ఉండేటువంటి మళ్ళీ ఇంకో 2 పాదాలు, అది వృషభ రాశి. అలా రాసుకుంటూ వస్తే మఖా నక్షత్రం సింహరాశికి సంబంధించినదిగా ఉంటుంది. సో ఆ విషయం మనకి చెప్తున్నారు. సింహరాశిలో ఈ మఖా నక్షత్రం ఏం చేస్తుందంటే మనకి రీఓరియంటేషన్ ఆఫ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది లీగల్ ప్రొఫెషన్ విల్ టేక్ ప్లేస్. సో ధర్మ సంస్థాపన అటువంటిది జరిగేట్టుగా చూసేటువంటిది మఖా నక్షత్రం సింహరాశిలో. సింహం అనేటువంటిది ఏంటంటే మనకి పరిపాలన ఇదంతా అందించేటువంటిది సింహరాశి. కనుక నక్షత్రం మనకి ఏం చేస్తుందంటే చక్కగా ధర్మం అనేటువంటిది పునర్వ్యవస్థీకరణ అనేటువంటి జరుగుతుంటుంది మఖా నక్షత్రం ఎప్పుడైతే వస్తుంటుంది అది. కనుక ఈ మఖా నక్షత్రం సింహరాశి మఖా నక్షత్రంలో ఎప్పుడైతే సూర్యుడు సంచారం ఉంటుంది క్యాలిక్యులేషన్, అది ఎప్పుడైతే ఉంటుంటుందో భూమి మీద ధర్మం అనేటువంటిది మళ్ళా పునరుద్ధరింపబడ్డం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలా ఒకసారి జరిగిందే మనకి మహాభారత యుద్ధము. అది ఇక్కడ తెలుసుకోండి. మహాభారత యుద్ధం కరెక్ట్గా ఆయన ఏం చేశారు, శ్రీకృష్ణుడు భగవద్గీత ఎక్కడి ఇచ్చేశారు కరెక్ట్గా అటు పాండవులు ఇటు కౌరవుల మధ్యలో రథం ఆపాడు ఆయన. దట్ ఈస్ తులారాశి. మధ్యస్థితి అంటే తులారాశి. పాండవుల వైపు కూర్చోబెట్టి భగవద్గీత చెప్పేలేదు. పాండవులు అక్కడ ఉన్నారు, కౌరవులు ఇక్కడ ఉన్నారు, రథం తీసుకొచ్చి మధ్యలో ఆపాడు ఆయన. అక్కడ భగవద్గీత చెప్పారు. దట్ ఈస్ తులారాశి. అదొక విషయం చక్కగా గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ న్యాయము ధర్మం అనేటువంటిది దాని గురించి ఇంకొక రహస్యం చెప్తున్నారు.
Its function and duties will be centralized for the purpose of world usefulness. సో ఈ ప్రపంచం అంతా కూడా ఒకే ఒక ధర్మ సంస్థాపన అన్నటువంటిది ఉద్ధరింపబడుతుంది భవిష్యత్తులో. చక్కగా అది ఏర్పడుతుంది. ఈ అంటే ఒకడికి ఏదైతే ధర్మం ఉంటుందో అది అందరికీ ధర్మంగా ఉంటుంది. వేరేవాడికి అధర్మంగా ఉండి నాకు అది ధర్మంగా ఉంటే అది ఎప్పటికీ ధర్మం కాదు. అంటే చోట్లో ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదే అందరికీ వెలుగు, అదే అందరికీ శాశ్వతం. ఒకడికి అది ధర్మం, ఇంకొకటికి అధర్మంగా ఎప్పుడూ ఉండదు. కనుక ఈ ధర్మము అనేటువంటిది సృష్టిలో అంటే ప్రపంచంలో పునరుద్ధరింపబడ్డం, మళ్ళా చక్కగా అందరూ కూడా ధర్మ మార్గంలో చక్కగా ఉండగలిగేటువంటి స్థితి అనేటువంటిది ఒక విషయం చెప్తున్నారు. విల్ అస్యూమ్ గ్రేట్ ఇంపార్టెన్స్ అండ్ బి ది మోటివేటింగ్ పవర్. అంటే ఎవడి పాటి కూడా కొట్టేసుకోవడం, ఎవడి పాటి కూడా ఉండడం ఇలా కాకుండా మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే ఒక ధర్మ స్థాపన అటువంటిది జరగాలి. సో దాట్ ఏమవుతుందంటే కనుక ఎవరు కూడా అధర్మముగా జీవించడం అటువంటిది ఉండదు ఇంకా భూమి మీద. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. పాయింట్ ఇక్కడ అని చెప్తున్నటువంటిది సృష్టిలో ధర్మ మార్గం అటువంటిది ప్రధానంగా అంటే ఏ దేశంకి ఆ దేశం, ఏ ప్రజలకు ఆ ధర్మం అటువంటిది కాకుండా అందరికీ సమముగా ఉండేటువంటి ధర్మం ఒకటి ఏర్పడాలి. అలాంటి కొన్ని రూల్స్ అన్నటువంటివి ఏర్పడాలి. అంటే ఉదాహరణకి ఏదో మనందరికీ కామన్ ప్లేసెస్, కామన్ థింగ్స్ కొన్ని ఉంటాయి. వాటి ఆ విషయాలను అందరం కూడా పాటించేటట్టుగా జరగాలి. అప్పుడు దాన్ని ధర్మము అన్నారు. ఎవడో ఒకడు మాత్రం పాటించి మిగిలినోడు పాటించలేదు అనుకోండి, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అందుగురించి ఆ కామన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అందరూ పాటించేటువంటి విధానం అనేది భవిష్యత్తులో అంటే ఇంకొక 11 సంవత్సరాల్లో అని చెప్తున్నారు ఆయన. 2035 కల్లా భూమి మీద అది ఏర్పడుతుంది. మొట్టమొదటిగా అది రష్యాలో ప్రారంభమవుతుంది. తర్వాత అమెరికాలో అది నిర్ణయం పడుతుంది. తద్వారా భూమండలం మీద అంతా కూడా ఈ కామన్ థింగ్స్ అంటే ఎస్టాబ్లిష్ అయిపోతాయి. అది మనం కొద్ది కాలంలో అది మనం చూస్తాం, మన అదృష్టం అది. ఆయన రాశారు ఇక్కడ విషయం. దిస్ లీగల్ స్టెప్ విల్ బి ప్రైమర్లీ advocated by Russia and endorsed by the United States of America before 2035 AD, and legislation will be universal in its sphere of influence and control. సో ఒక కామన్ రూల్స్ అంటే ప్రపంచం అంతా ఏర్పడిపోతాయి. ఎవడు కూడా ఈ తప్పులు చేయకూడదు, ఎవడు కూడా ఈ విధానానికి భిన్నంగా వాళ్ళు పని చేయకూడదు. యుఎన్ఓ లాంటిది, యుఎన్ఓ అంటే ఎస్టాబ్లిష్ చెప్తుంది. All this will come about because Libra rules the present interlude and might be regarded as the master of no man in no man's land. సో దీని ఏమన్నారంటే తులారాశి రూల్ చేసేటువంటి కాలాన్ని ఏమన్నారంటే ది మాస్టర్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్ అన్నారు. అంటే అది అందులోకి రాదు, ఇందులోకి రాదు. కరెక్ట్గా 12 గంటల సమయం అది ఎందులోకి వస్తుంది, తులారాశిలోకి వస్తుంది. అది మనం తెలుసుకోవాలి. సో అది పగల రాత్రి, ఉదయం 6 గంటలు, అది పగల్లోకి వస్తుందా రాత్రిలోకి వస్తుందా, సాయంత్రం 6, అది పగల్లోకి వస్తుందా రాత్రిలోకి వస్తుందా, కరెక్ట్గా 6 సంధ్యా సమయం ఉంటుందా. అది కరెక్ట్గా ఇట్ ఇస్ ద మిడ్ పాయింట్స్. ఆ మిడ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా తులారాశికి సంబంధించినటువంటి ప్రాంతములు. The master of no man's land, as one of the masters of wisdom called it lately. దాని ఏమన్నారంటే మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్గా చెప్పారు. అంటే భూమి మీద ఎప్పుడైతే ఈ పీరియడ్ ఉంటుందో, మధ్య స్థితి అంటున్నది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ విజ్డమ్ ఎక్కువగా ఉంటుంది. ఆ పీరియడ్స్లో ఆ టైంలో విజ్డమ్ బాగా వస్తుంటుంది భూమి మీద. దాన్ని ఏమన్నారంటే మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్ అన్నారు. అందురించి ఆ మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్ మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి అందుతుంటుంది. చోట్లు అంటే మాస్టర్స్ ఇవికి భిన్న అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూగా చోట్ల అది సహజంగా ఏర్పడుతుంది. కనుక ఆ టైంకి మనం ప్రార్థన కూర్చుంటే ఆ మాస్టర్స్ ఆఫ్ ది విజ్డమ్ మనం పొందిన వాళ్ళం అవుతాం. అందు గురించి ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి కూడా తప్పకుండా ప్రార్థన అంటే చేయండి. లేదా మీ గురువు మాస్టర్ శ్రీ గారు కాకపోతే ఆ టైంకి మీకు నచ్చిన గురువుకి మీరు శరణాగతి చెంది ఆయన యందు సమర్పణ చెంది కూర్చోండి. బికాస్ ఇట్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఫర్ ది యూనివర్సల్, నాట్ ఫర్ ఓన్లీ ఫర్ మాస్టర్ శ్రీ డివోటీస్. అది సో అదొక ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ పాయింట్ వచ్చేటికి the great battle which is related in that ancient scripture of India really took place in the first instance
in mid-Atlantean days and in the sign Libra, the major conflict of this present the Aryan period is being weighed upon a higher turn of the spiral and is under the influence of Scorpio. That is, that in the past, prepared the world probationary disciple, humanity, for the path of true discipleship. సో తులారాశిలో వీడు ప్రొబేషన్ ఇదంతా తయారైనటువంటి వాడు ఇప్పుడు డిసైపుల్గా తయారయ్యేటువంటి సమయం. That in the present, in preparing the world disciple to take initiation. సో మనకి తులారాశి అంటున్నది సింహరాశి, తులారాశి ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క స్థితికి సంబంధించినటువంటి. సో తులారాశి అంటున్నది ఏంటంటే వాడిని ప్రొబేషన్లోను వాటిలోనూ చక్కగా ఉంచి దాని నుంచి వాడు ఎప్పుడైతే స్కార్పియోలోకి ఎంటర్ అవుతాడో వాడు డిసైపుల్గా అవుతాడు. ఇవన్నీ మనం చెప్పేసుకుని అయిపోతారు, అందుకని దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అక్కడ. Initiation during the vast interim between the Atlantean decisive happening and the present time, a great reorientation upon the wheel of life has taken place. Since then, several million men have passed from Scorpio into Libra. సో స్కార్పియో నుంచి మళ్ళా తులారాశి. ఏంటి స్కార్పియో నుంచి మళ్ళీ తులారాశి అంటే, స్కార్పియోలో ఉన్నటువంటి వాడు తులారాశిలోకి ఎంటర్ అవడం అంటే ఏంటి? తులా అంటే ఏంటి? సమపాలంగా ఉండగలగడం. డిసైపుల్గా ఉన్నటువంటి వాడు, సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడు సత్వగుణముగా ఉండగలగడం. వాళ్ళు కూడా రజము తమో గుణాలు ఉన్నాయనుకోండి, అది వాడు స్కార్పియోలో ఉన్నాడని అర్థం. తులారాశిలోకి ఎప్పుడు ఎంటర్ అవుతాడంటే ఎప్పుడు కూడా సత్వ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో వాడు ఉంటాడు. అంటే ఎదుటివాడు తిట్టినా వీడిలో మార్పు రాదు, ఎదుటివాడు మెచ్చుకున్నా వీడిలో మార్పు రాదు. అది బాగా సాధన చేయాలి. మన ఎవడైనా సరే మీరు మంది ఇచ్చారు కాబట్టి మాకు రోగం తగ్గిందని అన్నాడు అనుకో, వెంటనే నాలాంటి వాడికి కళ్ళు ఆకాశానికి వెళ్ళిపోతాయి. సో అంత పెద్ద వైద్యుడినో ఎవరికి తెలియట్లేదని అనిపించేస్తాడు, తెలియకుండా అలా భావాలు వచ్చేస్తాడు. అదే సాధకుడు ఎప్పుడు కూడా ఎప్పుడు అలాంటి వాటికి మోసపోడు. ఎదుటివాడు తిట్టాడు, ఎదుటివాడు ఏంటి ప్రవచనం బాగాలేదా, ఊరికే మాకు టైం వేస్ట్ చేస్తున్నా అన్నా వీడు బాధపడ్డు, బాగుంది అన్నా వీడు వీడు ఆనందపడ్డు, సమంగా ఉండగలగాలి. దట్ ఈస్ కాల్డ్ సత్వా స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడు కూడా మన జీవితంలో మన 10 మంది మెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువ ఆనందపడిపోకూడదు. మన ఎవరైనా సరే తిట్టుకున్నా మనం అదేంటి బాధపడిపోకూడదు, బాధపడకూడదు. అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం 10 మంది మెచ్చుకుని ఎవరో ఒకళ్ళు ఇద్దరు మనకి ఏంటండి అన్నట్టుగా మాట్లాడారనుకో మనం చాలా బాధపడిపోతాం. అది ఉండకూడదు. ఏంటంటే మనం అందరికీ నచ్చేట్టుగా మనం ఉండడం అంటున్నది అసాధ్యం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అందరికీ నచ్చాలనేటువంటిది ఏం లేదు. మనం అందించాలంటే 100 మంది రోగులకి తగ్గిపోతుంది అనేటువంటి భావం మనలో పెట్టుకోలేము. మనం అంటే మన మైండ్ ఇవన్నీ కూడా కండిషన్ వేరియస్ థింగ్స్. సో కొందరికి తగ్గితే కొందరికి తగ్గదు. సో తగ్గినవాడు మెచ్చుకున్న దానిలో ఎంత సత్యం ఉందో తగ్గనివాడు తిట్టడంలో కూడా అంతే సత్యం ఉంది. కనుక రెండిట్లోనూ మనం నిలబడకుండా శుద్ధ సత్వం అన్నది మనం ఉండగలగాలి. అది విషయం ఎప్పుడు కూడా. కనుక దాన్ని ఏమన్నారంటే సత్వా స్టేట్ అని అన్నారు. ఇక్కడ ఆ విషయం నుంచి నెక్స్ట్ పాయింట్లోకి తీసుకెళ్తారు మనకు. అందు గురించి ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోవాలి మనం. లేవు స్కార్పియో ఇంటూ లైబ్రా అన్నారు. అండ్ దేర్ హ్యాస్ బీన్ వేడ్ ఇన్ ద బ్యాలెన్స్ అండ్ హ్యావ్ ఆఫ్టర్వర్డ్స్ refocused their desire life towards spiritual aspiration and reinforced their determination to move forward, and thus have returned into Scorpio upon reversing it. ఏమవుతాడు వీడు? వృశ్చిక రాశికి మళ్ళీ వీడు తులారాశిలో వీడు ఏమవుతాడు? వీడు తులారాశిలోకి మళ్ళీ ఎప్పుడైతే వృశ్చిక రాశిలో నుంచి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో వేడ్ ఇన్ ద బ్యాలెన్సెస్, చక్కగా వీడు బ్యాలెన్స్డ్గా వీడు లైఫ్ లీడ్ చేయడం అంటున్నది వస్తుంది. బ్యాలెన్స్గా లైఫ్ లీడ్ చేయడం అంటున్నది వచ్చింది కదా. అండ్ హ్యావ్ ఆఫ్టర్వర్డ్స్ రీఫోకస్డ్ దేర్ డిజైర్ లైఫ్ టువర్డ్స్ స్పిరిచువల్ ఆస్పిరేషన్. అప్పుడు వీడు కోరికలన్నీ ఎట్లాంటి ఉంటాయి? ఒకటి ఏదైనా సంపాదిస్తే దీన్ని ఒక 10 మందికి వాడదాం. దగ్గర ఏదైనా ఉందనుకోండి, దాన్ని 10 మందికి ఎలా వాడగలుగుతాం అన్నటువంటి భావం వీళ్ళు ఉంటుంది. అది ఇంతకుముందు 10 మంది వస్తువు లేదా ప్రభుత్వం సంబంధించిన వస్తువు వీడు ఎలా వాడుకుందాం అన్నట్టుగా ఉండేది. లేదా అట్ ది మోస్ట్ వీడి వస్తువులు వీడు వాడుకోవడంగా ఉండేది. స్టేట్ అవన్నీ వీడు నా వస్తువు ఇది నాది నేను వాడుకుంటాను నీకు ఎందుకు ఇవ్వాలంటుండేది ఉండదు. ఇప్పుడు మళ్ళీ తులారాశికి వచ్చిన తర్వాత వీడు ఏమవుతాడంటే వాడి వస్తువు ఇది 10 మందికి వాడితే బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడేది మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటుండే భావాలు వీళ్ళు వస్తారు. అది తులారాశి వలన ఏర్పడతాయి. అది చెప్తున్నారు.
సో అది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వీడు ఏమవుతాడంటే ఆ భావాలన్నీ కలిగిన తర్వాత స్పిరిచువల్ ఆస్పిరేషన్ అని అండ్ రీఇన్ఫోర్స్డ్ దేర్ డిటర్మినేషన్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ దస్ హ్యావ్ రిటర్న్ ఇన్ టు స్కార్పియో అపాన్ రివర్సింగ్ ఇల్. మళ్ళీ వీడు స్కార్పియోలోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఏంటి, వీడు వృశ్చికం తుల ఇలా వెళ్ళిపోతాడు పైకి. పైకి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ ఇలా వస్తాడు, మళ్ళీ తులలోకి వచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి వృశ్చికంలోకి వచ్చాడు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు. Upon the reversing wheel, ponder upon this thought, for this constitutes the real problems for the masses of intelligent men at this time. Real, so real problem for the masses of intelligent men at this time. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా చక్కగా అవగాహన చేసుకోండి. మళ్ళీ వీడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్ళాడు అంటే సమపాడంగా చక్కగా ఉన్నటువంటి వాడు నెక్స్ట్ వీడు దీనిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతున్నప్పుడు రియల్ ప్రాబ్లం ఫర్ ది మాసెస్. దిస్ కాన్స్టిట్యూట్స్ ద రియల్ ప్రాబ్లం ఆఫ్ ఇంటెలిజెంట్ మ్యాన్ అట్ దిస్ టైం. అంటే వీడు మళ్ళీ వృశ్చిక రాశిలోకి వెళ్ళినప్పుడు వీడికి ప్రాబ్లమ్స్ అనేటువంటివి కొంచెం ఇంటెన్సిఫై అవుతాయి. అంటే ప్రాబ్లమ్స్ ఇంటెన్సిఫై అవ్వడం అంటే ఏంటి సాధన చక్కగా చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ తగ్గదు. కొండ మీదకి వెళ్తే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి ఏమిటి, ఏంటి ఏదో కొత్త మాట మాట్లాడుతున్నారు. కొండ మీదకి వెళితే అందరికీ ఉన్న బాధలన్నీ తగ్గిపోతాయి కదండి, మీరు కొత్త బాధలు వస్తాయి అంటున్నారంటే అంటే ఏంటంటే జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. కొత్త బాధలు రావడం అంటే వీడిని ఇంతకుముందు వీడు ఎప్పుడో సంవత్సరానికో లేదా పండగకో ఎప్పుడో ఒకసారి వీడు దానం చేయడమో ఎప్పుడో మంచి పని చేయడమో ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు ఒక మంచి పని చేయాలి. దాన్ని తగ్గటువంటి అడ్జస్ట్మెంట్ కొండకెళ్ళినప్పుడు అక్కడ ఆయన చేస్తాడు. ఆయన వీడు సహజంగా వీడు మంచి పని చేసేటువంటి విధానం వీడికి ఏర్పాటు చేయాలి. మంచి పని రోజు చేయాలంటే ఊరికే చెప్తే చేస్తారా, చేయరు కదా. వీడికి ఏదో కష్టం పెట్టాలి. కష్టం పెడితే ఈ కష్టం తొలగింపడాలంటే రోజు 10 మందికి అన్నం వండి పెట్టు అని చెప్తారు. ఇప్పుడు రోజు వీడు 10 మందికి అన్నం వండి వీడు పెడతాడు, లేదా 10 మందికి మందులు ఇవ్వంటాడు. అప్పుడు వీడు 10 మందికి మందులు ఇవ్వడం ఇలా ఏదో పెట్టుకుంటాడు కార్యక్రమం. కనుక దీనివల్ల ఏమవుతుందంటే రియల్ ప్రాబ్లం ఫర్ ది మాస్టర్స్ అన్నారు దాన్ని. అది ఇక్కడ ఆఫ్ ఇంటెలిజెంట్ మ్యాన్ అట్ దిస్ టైమ్. యాజ్ యూ ఆల్రెడీ నో, లైబ్రా ఈజ్ వన్ ఆఫ్ ది 4 ఆర్మ్స్ ఆఫ్ ది కార్డినల్ క్రాస్. నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నానంటే ఇప్పటిదాకా మనం ఫిక్స్డ్ క్రాస్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మనం తులారాశి రావడానికి ముందు వృశ్చిక రాశి అక్కడ అంటారు. ఇప్పుడు కార్డినల్ క్రాస్ గురించి ఆయన టచ్ చేస్తున్నారు ఈ పాయింట్స్. అందు గురించి ఈ పాయింట్ కొంచెం దానికన్నా కొంచెం హయ్యర్ పాయింట్ ఇది, అది జాగ్రత్తగా అవగాహన పెట్టుకోండి. సో కార్డినల్ క్రాస్లో తులారాశి ఒకటి. దిస్ అకౌంట్స్ ఫర్ అవర్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. కార్డినల్ క్రాస్ అది కాబట్టి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి దర్శనం అవడం కొంచెం, ఎందుకంటే ఫిక్స్డ్ క్లాస్ దర్శనం అవడమే కొంచెం కష్టం మనకి చాలా. మ్యూటబుల్ క్లాస్ది కొంత అవగాహనలో తెచ్చుకోవచ్చు, ఫిక్స్డ్ క్లాస్ అది కొంచెం టఫ్, కార్డినల్ క్లాస్ అది ఇంకా టఫ్. అది బాగా అంటే సాధనలో ఉత్తమమైనటువంటి స్థితి కార్డినల్ క్లాస్. అక్కడ విషయం కొంచెం సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎనర్జీస్ వర్కింగ్ అవుట్ ఇంటూ అవర్ సోలార్ సిస్టమ్ through the medium of 4 arms of this cross or from the 4 constellations Aries, Cancer, Libra and Capricorn can be summed up in the 4 words. ఏంటి కార్డినల్ క్లాస్లో ఉండేటువంటి 4 రాశులు మేషరాశి, తర్వాత కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి. ఈ 4 కూడా కార్డినల్ క్లాస్కి సంబంధించినవి. అదే ఇవన్నీ మనకు వచ్చే ఫిగరేటివ్గా మన బుర్రలో దిగిపోవాలి. టగటగా 2 అని చెప్పినట్టుగా మనం చెప్పేయగలగాలి. కార్డినల్ క్రాస్ అనగానే టగటగా ఈ పేర్లు ఇచ్చేయాలి, ఫిక్స్డ్ క్రాస్ అనగానే ఆ పేర్లు ఇచ్చేయాలి, మ్యూటబుల్ క్రాస్ అనగానే ఆ పేర్లు ఇచ్చేయాలి మనకి. ఇవన్నీ కొంచెం ఇక్కడ హోంవర్క్ మనకు పెట్టారు ఆస్ట్రాలజీలో. అది చక్కగా చేసుకుంటే సబ్జెక్ట్ ఇంకా బాగా అవగాహనలోకి వస్తుంది. వీటికి కొన్ని పదాలు ఇచ్చారు ఆయన, చాలా ముఖ్యమైనటువంటిది. క్రియేషన్, మేనిఫెస్టేషన్, లెజిస్లేషన్ అండ్ ఇనిషియేషన్ ఇచ్చినటువంటి పదాలు. Having given you these words, their very scope and meaning make it hard for you to understand. వాటి యొక్క పదాలు మీకు పరిచయం ఉన్నటువంటిదిగా ఉంటుంది, కానీ దాని యొక్క అంతరహస్యం చాలా ఉంది, అది మీకు బోధపడడం చాలా కష్టం లేదని చెప్పి ఆయన నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సినది ఈ పదాల గురించి బాగా ధ్యానం చేయాలి. ఇక్కడ ఏ ఉద్దేశంగా ఆ పదాలు వాడారు. మామూలుగా మేషరాశి గురించి మనం గతంలో కూడా మనం చెప్పుకున్నది క్రియేటివిటీ అంటున్నది మేషరాశి, మేనిఫెస్టేషన్ కర్కాటక రాశి, లెజిస్లేషన్ ఇక్కడ తులారాశి, ఇనిషియేషన్ మనకి మకర రాశి. ఇవన్నీ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అవి ఒక పదాలుగా ఇక్కడ ఇచ్చారు ఆయన. వీటి గురించి బాగా దర్శించాలి, ఈ పదాల్లో ఇవ్వబడినటువంటి అంతరార్థాలని, అది మనం చేయాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నారు ఆయన. కాస్మికల్లీ
They mean the activity of deity when spirit and matter are brought into a definite relationship and under a divine purpose produce that fusion of living energies which will be adequately potent in time and space to bring that purpose to its desired consummation. సో కాస్మిక్ లెవెల్గా చెప్పబడినటువంటి విషయం ఇంకోటి ఏంటంటే ద యాక్టివిటీ ఆఫ్ deity when spirit and matter are brought into a definite relationship and under divine purpose produce that fusion of living energies which will be adequately potent in time and space to bring that purpose to its desired consummation. అంటే స్పిరిట్ మ్యాటర్ జీవులుగా ఏర్పడటం, జీవులుగా పుట్టడం. జీవులుగా ఎందుకు పుడుతున్నారు వీళ్ళందరూ కూడా? బికాస్ ద ఫ్యూజన్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్ అనుకుంటే జరుగుతుంది. ఎందుకు ఇది జరుగుతుందంటే పోటెంట్గా అక్కడ అంతర్గా ఒక కార్యక్రమ నిర్వహణకి ఉంది. అందు గురించి వీడు భూమి మీద పుట్టాడు, కానీ వీడు సొంత పనులు ఏవో చేసుకోవడానికి కాదు వీడు భూమి మీద పుట్టింది. అది బాగా తెలుసుకోవాలి. మన సొంత పనులు ఏవో మనం చేసుకోవడం, మనం ఆయన నుంచి అది వేరు వచ్చాం అని అనుకుంటుంటాం మనం. అదంతా కూడా అజ్ఞానం. అదంతా కూడా అసలు రహస్యం ఏంటంటే ఆయన కొన్ని పనులు భూమి మీద కొంత పని అంటున్నది నిర్వహించుకోవడానికి, భూమి మీద కొంత కార్యక్రమం అంటున్నది నిర్వహించడానికి ఆయన అనేకముగా ఈ భూమి మీద పుట్టాడు. జీవులుగా ఎవరినైతే మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ఆయన స్వరూపాలే. అంటే వాళ్ళ యొక్క భావాలు పక్కన పెట్టేస్తే వాళ్ళందరూ కూడా యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్. వాళ్ళందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్. యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్ ఎందుకు ఏర్పడ్డారంటే కనుక ఆయన ఒకనొకటి సంకల్పించారు సృష్టి చేసేటప్పుడు. ఆ సంకల్పం అంటున్నది పరిపూర్ణత పొందడానికి యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్గా ఆయన దిగి వచ్చారు. ఆ పరిపూర్ణత అయిన తర్వాత యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్ కూడా ఒకే ఒక మహా, అంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్టు యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్ కూడా ఆయనలో కలిసిపోవడం అంటే జరుగుతుంది. ఇది సృష్టిలో నిర్వహింపబడుతున్నటువంటి కార్యక్రమం. Space to bring that purpose to its desired consummation. This is creation of Aries in activity. దీన్ని అన్నారంటే క్రియేషన్ ఆఫ్ ఏరిస్ అన్నారు. They mean also the object appearing of the thought form which God has thus created and in which is embodied his desire. The thought form అంటున్నది క్రియేట్ చేసి అందులో ఆయన డిజైర్ అంటున్నది పెట్టాడు. థాట్ ఫామ్. సో థాట్ ఫామ్ అంటున్నది క్రియేట్ చేసి అందులో డిజైర్ అంటున్నది పెట్టారు ఆయన. హిస్ విల్, హిస్ పర్పస్ అండ్ హిస్ ప్లాన్ అంటున్నది అన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే సృష్టిలో మన యొక్క ఇండివిజువల్ థాట్ నుంచి ఎప్పుడైతే మనం కాసేపు ప్రశాంతంగా మనం ఉండగలుగుతామో అప్పుడు సహజంగా మన సృష్టిలో అంటే థాట్ ఫామ్కి మనం ఆ మ్యాగ్నెట్కి మన యొక్క ఐరన్ ఫీలింగ్ అట్రాక్ట్ అయిపోతుంది. ఎప్పుడు అట్రాక్ట్ అవుతుందంటే ఎప్పుడైతే వీడు ప్రశాంతంగా ఉంటాడో మనసులో సహజంగా చోట్ల ఒక మ్యాగ్నెట్ అంటున్నది ఉంది. దాన్ని పరమాత్మ అన్నారు. ఆయన యొక్క ప్లాన్, ఆయన యొక్క క్రియేటివిటీ దాంట్లో హిజ్ ప్లాన్, హిజ్ పర్పస్, హిజ్ డిజైర్ ఇవన్నీ కూడా అందులో పెట్టాడు ఆయన. ఆ థాట్ ఫామ్కి వీడి యొక్క మనస్సు చక్కగా ఆకర్షింపడుతుంది. అప్పుడు ఆకర్షింపబడి దాని నుంచి ఎప్పుడైతే వీడు బయటకు వస్తాడో, బయటకు వచ్చినప్పుడు వీడు కూడా యూనిట్ ఆఫ్ మ్యాగ్నెట్గా కొంతకాలం వీడు పనిచేస్తాడు. కొంతసేపు ఐరన్ ఫీలింగ్ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయి ఉందనుకోండి, మ్యాగ్నెట్కి అతుక్కొని ఉందనుకోండి, అది బయట విడుదలే వచ్చిన తర్వాత అది కూడా కాసేపు ఇట్ హోల్డ్స్ సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది మ్యాగ్నెట్. అది ఎట్లాగో వీడు కూడా ఒక పరమాత్మ యొక్క స్వరూపుడుగా వీడు పరమాత్మ యొక్క సంకల్పం ఏదైతే చేశాడో అటువంటి కార్యక్రమం వీడు నిర్వహించుకోవడానికి నిర్ణయం పడ్డాము అన్నటువంటిది వీడి ద్వారా జరుగుతుంది. అది వీడి యొక్క మనస్సును చోట్ల ఉన్నటువంటి థాట్ ఫామ్ ఈ రెండు అనుసంధానం చెందినప్పుడు జరుగుతుంటుంది భూమి మీద. ఇంకా అది జరగాలి ఎప్పుడు కూడా మనలో కూడా. దిస్ ఈస్ మేనిఫెస్టేషన్ ఆర్ క్యాన్సర్ అన్నారు. దాన్ని అన్నారు ఇన్యాక్టివిటీ. మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆర్ క్యాన్సర్ ఇన్ యాక్టివిటీ అన్నారు. సో ఇందాక చెప్పింది క్రియేషన్ అన్నారు, ఇది మేనిఫెస్టేషన్ అన్నారు. అంటే యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్లో వచ్చినటువంటి వాడు ఆయన కార్యక్రమం భూమి మీద నిర్వహించడం. ఎప్పుడు నిర్వహిస్తాడు? చోట్ల థాట్ ఫామ్ అంటుండేది వదిలాడు ఆయన. థాట్ ఫామ్ అంటుండేది వదిలి హిస్ డిజైర్, హిస్ విల్ అండ్ హిస్ పర్పస్, హిస్ ప్లాన్ ఇవన్నీ పెట్టాడు అందులో. ప్లాను, పర్పస్, తర్వాత విల్లు, ఈ మూడు అందులో పెట్టాడండి ఆయన యొక్క థాట్ ఫామ్లో. దానిలో పెట్టాడికి దాని అన్నట్టు హిస్ డిజైర్ అన్నట్టు. డిజైర్లో ప్లాన్ ఉంది, పర్పస్ ఉంది, తర్వాత విల్ ఆస్పెక్ట్ ఉంది. సో ఈ మూడు కూడా అందులో ఉన్నాయి. అవన్నీ కూడా వీడు దాన్ని దర్శించి దాన్ని చేయడం అంటుండే. దాన్ని ఏమన్నారంటే కర్కాటక రాశి అన్నారు. పరమాత్మ ఏదైతే సంకల్పించాడో అది చేయాలి. మనం సంకల్పించుకున్నది మనం చేసినప్పుడల్లా మనకు షాకులు కొడుతుంటాయి. దాన్ని చేయవలసినది చేయదలిచినదిగా చెప్తారు కదా మాస్టర్ గారు. చేయదలిచినది మానేసి చేయవలసినది మనం పెంచుకోవాలి ఎప్పుడు కూడా.
చేయవలసినవి ఎప్పుడు కూడా మనకి పరమాత్మ నుంచి అందుతుంటాయి. దాన్ని మనస్సు వెళ్ళి దాంతో అనుసంధానం చెందినప్పుడు మనకు చక్కగా వస్తుంటాయి. భూమి మీద ఏం చేయాలి, ఏం చేయకూడదు. మనం తలిచేవి కొన్ని ఉంటాయి, మనకు అందించబడేవి కొన్ని ఉంటాయి కార్యక్రమాలు. ఎప్పుడు కూడా మన లైఫ్లో 2 కార్యక్రమాలు రాసుకుని మన లైఫ్ని మనం రాసుకుంటే కొన్ని సహజంగా మన లైఫ్లో మనకు ఏర్పడినవి కొన్ని ఉంటాయి. దట్ ఈస్ వాట్ చేయవలసినవి. కొన్ని మనం అనుకుంటూ ఉంటాం, ఇవి చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాంటివి కొన్ని అనిపిస్తుంటాయి. అవి చేసినప్పుడల్లా మనం ఫెయిల్ అవుతుంటాం. చేయవలసినవి మన దగ్గరకు వచ్చినప్పుడు అవి ఆచరించినప్పుడల్లా మనం సక్సెస్ అవుతుంటాం. ఇది లైఫ్ యొక్క సీక్రెట్ ఇదంతా కూడా. నేను చక్కగా అవగాహనలో పెట్టుకోవాలి. అందుగురించి చేయవలసినవి మాత్రం మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా మనకు లైఫ్లో సక్సెస్ ఉంటుంది, కానీ ఫెయిల్ చేస్తుంటాం. దాన్ని ఏమన్నారంటే కర్కాటక రాశిగా చెప్పారు. దే మీన్ అగైన్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ ది ప్లాన్స్ అండర్ స్పిరిచువల్ అండ్ న్యాచురల్ లా విచ్ ఈస్ ఎవల్యూషనరీ ఇన్ ఎక్స్ప్రెషన్. అది స్పిరిచువల్ అండ్ న్యాచురల్ లాస్ అంటే సృష్టి యొక్క ధర్మములు, తర్వాత ఆధ్యాత్మికత లేదా 10 మందికి పనికొచ్చేటువంటి కార్యక్రమాలు, వీటికి సంబంధించినవిగా ఎక్కువగా ఉంటాయి ఈ ధర్మాలు, ఈ విషయాలు ఇవన్నీ కూడా. దిస్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఈస్ స్టడీలీ రివీలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఫర్ ది లాస్ అండర్ విచ్ ది సోలార్ సిస్టమ్ ఆఫ్ ఆర్స్ ఈస్ గవర్న్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ క్వాలిటీ అండ్ క్యారెక్టర్. పరమాత్మ యొక్క క్వాలిటీ అండ్ క్యారెక్టర్ ఏంటనేటువంటిది ఎక్కడ తెలియబడుతుంది? సృష్టి యొక్క ధర్మములుగా తెలియబడుతుంది. ఎప్పుడైతే మన సృష్టి యొక్క ధర్మములు ఆచరిస్తుంటామో మన ద్వారా పరమాత్మ వ్యవహరిస్తూ ఉంటాడు ఈ భూమి మీద. సృష్టి యొక్క ధర్మముల నుంచి మనం ఎప్పుడైతే పక్కకు వస్తామో అప్పుడు మన ద్వారా వ్యవహరింపబడేది, వర్తింపబడేది ఎవరంటే అసురులు అన్నమాట. అంటే అగైనెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. అంటే కేవలం భౌతికమయముగా జీవించేటువంటి వాళ్ళు, అంటే రూపం ఫారం ఆస్పెక్ట్గా లైఫ్ లీడ్ చేయడం, దట్ ఈస్ అసురాస్. అది ఇక్కడ చెప్తున్నాడు. సో గాడ్స్ క్వాలిటీ అండ్ క్యారెక్టర్ ఏంటనేటువంటిది ఇక్కడ చెప్పారు. మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. న్యాచురల్ లా విచ్ ఈస్ ఎవల్యూషనరీ ఇన్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇస్ స్టడీలీ రివీలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఈ థాట్ ఫామ్ వీటిని ఎప్పుడైతే వీటి అనుసంధానం చెందుతాడో అప్పుడు వీటికి నేచర్ ఆఫ్ గాడ్ ఏమిటి అనేటువంటిది, పరమాత్మ అంటే ఏంటో వీటికి అప్పుడు దర్శనం అవుతుంది. అంతకుముందు దాకా ఇప్పుడు విగ్రహములు పెట్టుకుని పూజ చేయడం ఇదంతా కూడా కొంతవరకే. పరమాత్మ ఎక్కడ కూడా నేను ఇలా ఉంటాను, రోజు నాకు పొద్దున్న పూజ చేయి, దండం పెట్టకపోతే నీకు ఆ రోజంతా కూడా నీకు ఇబ్బందులు పాలవుతాను, ఇవన్నీ కూడా ఒక స్టేజ్ వరకే ఆ అండర్స్టాండింగ్ అంతా కూడా. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ అండర్స్టాండింగ్ ఏమో వాల్యూ లేదు. చోట్లో పరమాత్మ ఉన్నాడు, ఆయన సేవించడానికి వీడు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆయన్ని దర్శించుకుంటూ జీవించడం, దట్ ఈస్ కాల్డ్ పూజ. పూజ అంటే ఎంతసేపు విగ్రహం ముందు కూర్చొని స్తోత్రం విశ్వాసనం చదివానా, లలితాసనం చదివానా, ఇది కాదు పూజ అంటే. పొద్దున్న నుంచి రాత్రి దాకా మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఏది చూస్తున్నా సరే, దట్ ఈస్ ఆల్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీస్. ఇవన్నీ కూడా భూమి మీద ఏర్పడడానికి ప్రధానమైనటువంటి రీజన్ అంటే ఇది సత్యం. ఇది ఆయన యొక్క ప్లాన్, ఆయన యొక్క పర్పస్, ఆయన యొక్క విల్ ఆస్పెక్ట్ అటువంటిది వీళ్ళందరి ద్వారా ఈ భూమి మీద నిర్ణయింపబడుతోంది. వాళ్ళందరి రూపాల్లో ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నాలో అన్నటువంటి పరమాత్మ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ చోట్లో ఉన్నటువంటి ఒకే ఒక్కడున్నాడు, వాడే ఇన్ని రూపాలుగా ఏర్పడి అందరిగా వ్యవహరింపబడుతూ ఇన్ని మాటలుగా ఇవన్నీ కూడా ఒకే ఒక్క దీంట్లో ఇదంతా భాగంగా నిర్ణయింపబడుతున్నటువంటి ఒకనొక జగన్ నాటకం ఇది అంటే దర్శించుకుని వీడు జీవిస్తుంటాడు చూసారా, ఆ 24 hours వీడు పూజలో ఉన్నట్టుగా వీడు తయారవుతాడు. అది సిద్ధింపడాలి. దట్ ఈస్ నెక్స్ట్ పూజ. స్టార్టింగ్ పూజ మన రోజు చేసుకునేటువంటి పూజ. నెక్స్ట్ పూజ ఇది అనమాట. అంటే ఇది సిద్ధింపడిపోయిన తర్వాత నీకు విగ్రహారాధన దగ్గర కూర్చొని చేయడం పూజ అనేటువంటిది ఒక రకంగా వీడికి అనకూడదు, కానీ అది ఒక టైం వేస్ట్ అయిపోతుంది. అంటే విగ్రహాలతోటి విగ్రహంగా చూడండి దైవాన్ని, ఆ విగ్రహంలో ఉన్న దైవము వీళ్ళు ఉన్నటువంటి దైవం ఒకటే అంటున్నది వీడు చూస్తుంటాడు. కాబట్టి అది పెద్దగా దాన్ని ఏదో కాసేపు పూజ చేస్తాడు, అంతే కాసేపు ప్రేయర్ చేస్తాడు. అలా ఉంటుంది వీడి లైఫ్. ద క్రియేషన్ ప్లాన్ అది. They mean finally the process of initiation, wherein step by step and stage by stage, under law and through the method of gained experience, while in manifestation, the creative plan is realized in consciousness. Creative plan is realized. The step by step, stage by stage, creative plan is visualized. అంటే ఎల్కేజీలో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వేరండి. ఎల్కేజీ వాడికి కూడా ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, 10th క్లాస్ వాడికి ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, డిగ్రీ వాడికి ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, ఇంకా హైగా ఉండేటువంటి వాడికి ఇంగ్లీష్ బుక్ ఉంటుంది. ఎవడు ఇంగ్లీష్ వాడిది. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ధర్మములు కానీ విషయములు కానీ ఇవన్నీ దర్శింపడేటువంటి ఒక్కొక్కడు ఒక్కొక్క లెవెల్లో ఉన్న దాన్ని బట్టి
వాడు సృష్టిలో ఉంటాడు ధర్మములు, సృష్టిలో ఉంటాడు రాశులు వాడు బోధపడుతుంటాయి. అది కర్కాటక రాశి అంతా కూడా ఆ ధర్మాన్ని చక్కగా అవగాహనలో పెట్టుకుని వాటిని ఆచరణలోకి తెచ్చుకోవడం అంటే తులారాశి. అది ఇక్కడ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆ రాశి గురించి వస్తుంది మనకి. సో దిస్ ఈస్ లెజిస్లేషన్ ఆర్ లైబ్రరీ యాక్టివిటీ అన్నారు. దే మీన్ ఫైనల్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్. ఇది అంటే ఈ ధర్మములు వీటిని చక్కగా అవగాహనలో పెట్టుకుని దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం అటువంటిది తులారాశి. నెక్స్ట్ ఇనిషియేషన్ చెప్తున్నారు. ఆ పదం గురించి మనకు చెప్తున్నారు. Wherein step by step and stage by stage, under law and through the method of gained experience, while in manifestation, the creative plan is realized in consciousness. భూమి మీద జీవిస్తుండగా ఇప్పుడు క్రియేటివ్ ప్లాన్ ఇస్ విజువలైజ్డ్ ఇన్ కాన్షియస్నెస్ అన్నది జరగాలి. మన మైండ్ ఆస్పెక్ట్ తోటి కాకుండా కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ తోటి సృష్టి యొక్క ప్లాన్ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే బాగా సూక్ష్మముగా అవగాహనలోకి వెళుతూ ఉండండి. చెప్పినటువంటి విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మముగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. కూడా స్టార్టింగ్లో ఉంటున్న వాడికి ధర్మం ఏమిటంటే నువ్వు ఇతరులకు ఏదైతే చేస్తావో అది నీకు చేయబడుతుంది. నువ్వు ఏదైతే ధర్మాన్ని భావించుతుంటావో అదే నువ్వు ఇతరుల నుంచి ఏదైతే నువ్వు ఆశించుతుంటావో అదే నువ్వు ఆ ఇతరులకు ఆచరించడమే అదే ధర్మం అన్నటువంటిది చెప్తాం. అది స్టార్టింగ్ లెవెల్లో చెప్పబడినటువంటి ధర్మ సూక్ష్మాలు. కొంచెం హయ్యర్ లెవెల్లో వెళ్ళిన తర్వాత సృష్టిలో ఉన్నటువంటి ధర్మములు, దేవతలు, వీళ్ళందరూ పనిచేస్తున్నటువంటి రహస్యాలు, వాళ్ళతో వీడు ఏ విధంగా అనుసంధానం చెందాలి, ఇవన్నీ చెప్పబడేటువంటిది ఆ లెవెల్లో ఉండేటువంటి ధర్మాలు. కనుక సృష్టిలో వీడు కాన్షియస్నెస్ లెవెల్లో సృష్టిని అవగాహన చేసుకోవడం అంటే చేయాలి. నెక్స్ట్ స్టెప్ ప్రిలిమినరీ స్టేజ్లో ఇతరులు మనకి చక్కగా ప్రేమగా మాట్లాడితే బాగుంటుంది కాబట్టి మనం ఇతరులతో ప్రేమగా మాట్లాడండి అనేటువంటి ధర్మాలు మనకు చెప్పారు. ఇవన్నీ ఆచరించుకుంటూ ఉన్న తర్వాత ఇప్పుడు కాన్షియస్నెస్ లెవెల్లో సృష్టిని అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ దానివల్ల కాన్షియస్నెస్ అన్నారు. Gain experience while in manifestation, the creative plan is realized in consciousness. The unfoldment of the plan is thus carried forward through a progressed series of beginnings. Progressed series of beginnings అన్నారు. The unfoldment of the plan is thus carried forward. ఈ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ద ప్లాన్ అనేటువంటిది అలా అన్ఫోల్డ్ అవుతుంది. అంటే ఎంతగా అవగాహన చేసుకుంటే అంతగా అందులో ఉండేటువంటి అన్ఫోల్డ్మెంట్స్ మీకు అంతగా ఉంటాయి. పరమాత్మ గురించి ఒక మామూలు వాడు అర్థం చేసుకునేది ఒకటి రకం. కొండకి వెళ్ళడం, ఒక మామూలు సామాన్యుడిగా ఉన్నటువంటి వాడు కొండకి వెళ్ళి పరమాత్మ గురించి అవగాహన చేసుకోవడం ఒకటి. కొంచెం చక్కగా రోజు విశ్వాసం చదువుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి చక్కగా పరమాత్మని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటూ ఉంటున్నటువంటి వాడు కొండకి వెళ్ళడం ఒకటి. నెక్స్ట్ స్టెప్ దానికన్నా 10 మందికి వీలైనంత సేవ చేస్తూ 10 మందితోటి చక్కగా ప్రేమభావంగా ఉంటూ ఉన్నటువంటి వాడు కొండకి వెళ్ళడం ఒకటి. దానికన్నా ఇంకా నెక్స్ట్ స్టెప్. అలా స్టెప్ బై స్టెప్లో అంటే వీడు ఫస్ట్ లెవెల్లో ఉంటుంటే వాడు కొండకెళ్ళి వాడు దర్శనం చేసుకుని వాడు ఇచ్చిన భావం వాడికి వేరు. సెకండ్ లెవెల్లో ఉంటుంటే వాడు దర్శనం చేసుకుని వాడు రిటర్న్ వచ్చిన వాడు భావం వేరు. థర్డ్ లెవెల్లో ఉంటుంటే వాడు దర్శనం వాడు భావం వేరు. ఒక్కొక్క లెవెల్లో సృష్టి యొక్క రహస్యాలు, సృష్టి యొక్క ధర్మాలు దర్శనపడేటువంటి ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది. ఏమన్నారంటే ఇనిషియేషన్ అన్నది. అంటే సృష్టిలోకి వీడు ఎప్పుడైతే ఇనిషియేట్ అవుతుంటాడో హయ్యర్ లెవెల్స్లోకి వీడు సృష్టిలో ఉంటాడు ధర్మం వల్ల అలా దర్శనం పడుతుంటారు. దేవతల దర్శనం అవుతూ ఉంటారు. సృష్టిలో ఎథరిక్ లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆస్ట్రల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అలా అంటే వీడున్న లెవెల్ నుంచి లెవెల్ని బట్టి వాడికి ఆ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు దర్శనం అవుతుంటారంటే ఇంకొక రహస్యం. చక్కగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళతోటి వీడు వ్యవహరిస్తుంటారు. ఎథరిక్ లెవెల్స్లో పనిచేస్తున్నటువంటి హైరార్కీ తోటి వీడు లింకప్ అవుతుంటాడు. ఆస్ట్రల్ ప్లేన్స్లో పనిచేస్తున్నటువంటి హైరార్కీ తోటి వీడు అనుసంధానం చెందుతాడు. మెంటల్ ప్లేన్స్లో అనుసంధానం చెందుతాడు. ఇంకా హైయర్ లెవెల్లో ఉన్న హైరార్కీస్ అంటే ఒక్కొక్క లెవెల్స్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్స్లో హైరార్కీ అంటున్నాడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు సృష్టి యొక్క రహస్యాన్ని వీడు ఎలా తెలుసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ లెవెల్స్లో ఉన్నటువంటి హైరార్కీస్ తోటి వీడు అనుసంధానం చెందుతాడు. ప్రారంభ స్థితిలో ఉన్నవాడు కేవలం భౌతిక రూపంగా ఉంటుండే గురు స్వరూపాన్ని వీడు ప్రార్థిస్తాడు. కొంచెం హయ్యర్ లెవెల్గా వెళ్ళినవాడు మాస్టర్ సివి అంటే కేవలం ఫోటోనే కాదండి, సృష్టిలో ఒక హయ్యర్ లింకప్ అంటుంటుంది. అది అందించడానికి ఆయన దిగి వచ్చారు. ఆ లింకప్ సృష్టిలో ఏర్పరిచినటువంటి దాన్ని వీడు ప్రార్థిస్తాడు. సో దాని అన్నారంటే క్రియేటివ్ ప్లాన్ ఈజ్ రియలైజ్డ్ ఇన్ కాన్షియస్నెస్. ది అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ దిస్ ప్లాన్ ఈజ్ దస్ క్యారీడ్ ఫార్వర్డ్ through a progressed series of beginnings, of manifestations and of consummation. All relative in nature, but leading to an absolute consummation. When you get a relative in nature, అంటే ఒక లైఫ్లో అంటే ఒక ప్రజ్ఞ ఉదాహరణకు ఒక 10 లైఫ్స్ తీసుకున్నాం.
ఈ 10 లైఫ్స్ ఇవన్నీ కూడా రిలేటివ్ కాన్షియస్నెస్ ఉన్నాయి, రిలేటివ్ ధర్మాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక అబ్సల్యూట్ ధర్మాలు, ఇవన్నీ కూడా భాగాలు, ఇవన్నీ అయిపోతాయి. అబ్సల్యూట్ ధర్మంలోకి వీడు వెళ్ళిపోవాలి. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అన్నది దాన్ని. అంటే శుద్ధ సత్వం, అబ్సల్యూట్ కన్సర్వేషన్ అది. దిస్ ఈస్ ఇనిషియేషన్ ఆర్ యాక్టివిటీ ఇన్ క్యాప్రికార్న్. పరిపూర్ణత్వం అది. మామూలు అంటే ఇద్దరి మధ్య తగులాడుకున్నారు, ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటే చెప్పడం సామాన్య ధర్మం, సామాన్య విషయం. కొంచెం హయ్యర్ లెవెల్గా వెళ్ళి చూసినప్పుడు ఎవడి తప్పు ఎవడు రైట్ అనేటువంటిది అది కొంచెం హయ్యర్ పాయింట్గా చెప్పడం వేరుగా ఉంటుంది. అలా Capricorn. All this is on a somewhat vast and incomprehensible scale as far as human understanding is concerned. నేను చెప్పాను కానీ ఇది మీకు అవగాహనలోకి నిలబడడం కొంచెం కష్టం అని చెప్పాను. ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఏంటో పదాలు మాత్రం చెప్పారు, వాటి విషయాలు ఏం చెప్పలేదని అన్నట్టుగా అనిపిస్తుంటుంది. దాని గురించి చెప్పాను. నార్మల్ లెవెల్గా ఉంటూ ఉంటే మీకు ఇది బోధపడడానికి కొంచెం కష్టం. కొంచెం హై లెవెల్ సాధన అంటే చేయాలి బాగా. క్లాస్కి వచ్చేవాడు మనం బాగా కొంచెం ఉత్తమమైన సాధనలోకి మన లైఫ్ని మనం అలా అంటే మన యొక్క జీవన విధానం హయ్యర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దీనికి మనం అలా వెళ్ళాలి. కేవలం ఇదిగా ఉండిపోతే మనం దీని యొక్క మాధుర్యాన్ని మనం దూరం చేసుకుని మనం అవుతాం. But consciousness and understanding of the larger purpose which lies behind the more exoteric intent of the unfoldment of the consciousness in this solar system, in the planet and in man has to be grasped eventually towards the final stages of the evolutionary process. Consciousness to understanding. దీని యొక్క అంతర్హస్యాలు చక్కగా తెలుసుకోవాలి. అంటే కాన్షియస్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లార్జర్ పర్పస్ which lies behind the more exoteric intent అది of the unfoldment of the consciousness in the solar system. అంటే ఎక్సాట్రిక్ అంటే ఉదాహరణకు ఒక పదార్థం ఉంది. ఈ వస్తువు ఏంటి? ఈ వస్తువు ఫలానా వెంకట్రావు గారిది. ఇది మీద వెంకట్రావు గారిది అంటే వెంకట్రావు గారు. ఇది నిజానికి వెంకట్రావు గారిదా లేకపోతే వెంకట్రావు గారికి అమ్మిన వాడిదా? ఇది నిజానికి వస్తువుతా అంటే పలానా వస్తువు వాడికి ఇచ్చాను డబ్బులు, అందు గురించి వీడికి ఇచ్చాడు. నిజానికి వస్తువు ఎవడంటే పలానా వాడిది, వాడు తయారు చేసేది. మరి వాడు తయారు చేసాడా? వాడికి ఒకడు ప్లాన్ గీసి ఇచ్చాడు, వాడిదే ఈ వస్తువు అంటే వాడిది. సో దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏమిటంటే అండర్స్టాండింగ్, కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా వీడు ప్లేన్స్లో వీడు అన్ఫోల్డ్ అవుతూ వెళుతూ ఉంటే దాని యొక్క విషయాన్ని దాని యొక్క బాగా దర్శించేటువంటి విధానం కానీ కొంచెం అంతర్గా వెళ్ళాలి వీడు. అంటే బాగా exoteric intent of the unfoldment of the consciousness in the solar system, in the planet and in man has to be grasped eventually towards its final stages of the evolutionary process. ఈ అండర్స్టాండింగ్స్ అన్ని కూడా అలా వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలి అలా అండర్స్టాండింగ్స్. అలా అక్కడి నుంచి ఇప్పుడు ఈ వస్తువు ఎవరిది? వెంటనే ఇదంతా విన్నటువంటి వెంకట్రావు గారు నవ్వుతాడు. ఏంటంటే ఈ వస్తువు నిజానికి నాది కాదు, కానీ ప్రస్తుతం నా దగ్గర ఉంది, అంతే అంతే సత్యం అది తెలుసుకుంటాం. Evolutionary process. When this understanding unfolds, then man becomes an initiate. ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే అన్ఫోల్డ్ అవుతుందో మనలో, అప్పుడు వాటిలో ఇనిషియేషన్ అయింది అని అర్థం. దానికి వస్తువు, ఈ ప్రదేశం, ఈ భూమి. ఇంతకుముందు ఈ ఇంట్లో మనం కూర్చొని మనం మాట్లాడుతాం. ఈ భూమి ఎవరిది అంటే మనం ఈ కొనుక్కున్నాం, ఈ ఇల్లు మనది. కొనుక్కోవడానికి ముందు ఈ ఇల్లు ఎవరిది? పలానా వాళ్ళది. ఇలా మనం ప్రతి వస్తువు గురించి అలా వెనక్కి వెళ్ళి నిజానికి ఈ వస్తువు ఎవరిది? ప్రభుత్వానిది. ప్రభుత్వం నుంచి వీడు తెచ్చుకున్నాడు, వాడి నుంచి వీడు తెచ్చుకున్నాడు, వీడి నుంచి వీడు కొనుక్కున్నాడు. ఇప్పుడు ప్రభుత్వానికి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రభుత్వాన్ని అంటే ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వానికి అంటే చోట్లో ఉన్నటువంటి విషయం, చోట్లో సహజ సిద్ధంగా ఉన్నది. దానిలో వీడు ఉండడానికి ఇల్లు అంటే వీడికి ఏర్పాటు చేశారు. వీడు ఉన్నంత వరకు ఇల్లుని వీడు వాడుకోవచ్చు అంతే. అలా ప్రతి దాని గురించి వీడు భావన చేయించుకుంటూ ఉన్నాడు అనుకోండి. ఒక వీడు ఉండేటువంటి లెవెల్స్, వీడు ఉండేటువంటి అండర్స్టాండింగ్స్ చాలా భిన్నంగా ఉంటుంది. అసలు వాక్ కానీ అలా ప్రతి దాని గురించి వీడు అలా భావించాలి, చక్కగా దాన్ని దర్శించాలి. భావించడం నుంచే నెక్స్ట్ హయ్యర్ ఇస్ దర్శనం. భావించడం ప్రారంభ స్థితి, దర్శనం కొంచెం హయ్యర్ పాయింట్, జీవించడం దానికన్నా హయ్యెస్ట్. అది అది ఉండాలి. ఆ రకంగా జీవించుతూ ఉండాలి లైఫ్. అది కాన్షియస్నెస్ అండర్స్టాండింగ్ అంటే అది అది చెప్తున్నారు ఇక్కడ. సో ఎవల్యూషనరీ ప్రాసెస్ when this understanding unfolds, initiate అన్నారు దాన్ని.
vacates his position upon the fixed glass and begins the relatively slow process of mounting the cardinal cross. ఎప్పుడైతే ఇది జరుగుతుందో వీడు ఇనిషియేట్ అవుతాడో దీనిలోకి, అప్పుడు నెమ్మది వీడు ఎలా వీడికి తెలియకుండా వదిలైపోతుంది. వీడికి ఉన్నటువంటి పాటలు అన్నీ కూడా ఇలా వదిలైపోతుంది, ఇలా అయిపోతుంది. ఫిక్స్డ్ క్లాస్లో నుంచి నెమ్మదిగా వదిలైపోయి వీడు కార్డినల్ క్రాస్ మౌంట్ అవుతుంటాడు, అది ఎక్కుతుంటాడు, కార్డినల్ క్రాస్ చేరతాడు. Then he becomes a cooperator in the great creative process and purpose. వీడు గ్రేట్ క్రియేటివ్ ప్రాసెస్ అండ్ పర్పస్ అంటున్నది ఒకటి ఉందండి. చాలా అది తెలుసుకుని దాని విధంగా మనం ఉన్నాం అనుకోండి, ఎంత దేశానికి ఎంత బలం ఉన్నట్టు అవుతుంది. ఇప్పుడు ప్రతివాడు కూడా దేశ సంరక్షణకి నేను ఒక సైనికుడిగా నేను తయారవుతాను అనుకోండి, దేశాన్ని నడిపించేటువంటి రాజుకి ఎంత ఆనందపడిపోతారు ఆయన. నాకు తెలియదు, నువ్వు నన్ను కాపాడే బాధ్యత నీదే అంటుండే. నన్ను అనుకోండి, ఏమిట్రా నీ దేశం కాపాడాలంటే నువ్వు కూడా ఒక సైనికుడిగా నిలబడాలి, నువ్వు నేను వేరని అనుకుని నువ్వు ఉంటానంటే కుదరదు ఇక అంటుండే. చెప్తే వాడికి అర్థం కాదు. వీడు అవగాహన చేస్తున్నాడు, చక్కగా నేను కూడా ఒక సైనికుడే నిలబడతాను ఇక్కడ అంటుండేది అని అనుకోండి. అది ఎట్లాగో విషయం అట్లా చక్కగా వీడు విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుని ఇది చేశాడు అనుకోండి. అప్పుడు వీడు క్రియేట్ హిస్ ఓన్ బాడీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అపాన్ ది కార్డినల్ క్రాస్ అండ్ ఇంపల్స్ ఆఫ్ ఏరిస్ బిగిన్స్ టు అపియర్ టు హిమ్. వీడు కూడా ఇంపల్స్ ఆఫ్ ఏరిస్ అంటే వీడి మనసు చక్కగా వీడికి అందుతుంటుంది. వీడు కూడా సృష్టిలో నిర్రంబడేటువంటి ఒకనొక సనాతనమైనటువంటి కార్యక్రమానికి వీడు కూడా సంసిద్ధుడే ఉన్నటువంటిది వీడు తయారవుతాడు. అప్పుడు వీడిలో నుంచి ఏరియాస్లో నుంచి వీడు కూడా ఆ రహస్యాలు అనేవి వీడు దిగుతుంటే వీడు అవి ఆచరణలో వీడు పెట్టుకుంటూ వీడు ముందుకు వెళ్ళడం అంటుంది. దీని నుంచి ఇంకొన్ని రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.